మాగంటి సునీతపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు. మహిళా కన్నీటితో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయన ఏమన్నారో చూద్దాం. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. నేను ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆడ కూతురు కన్నీళ్లను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. భర్తను కోల్పోయినటువంటి ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు తెచ్చుకుంటే నువ్వు డ్రామా అంటావా? అది యాక్షన్ అంటావా? అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు? ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు. మీ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బై ఎలక్షన్ వచ్చినది ఎక్కడన్నా కాదు, చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బై ఎలక్షన్లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్, కుడి పక్క కొడుకు ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నీవు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. అయ్యో నా భర్త చనిపోయి
నేను బాధపడితే నా ఏడుపును కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు, అది ఎవరో కాదు మా కులపల్లి అంటున్నారు అని చెప్పి కుంగిపోతా ఉంది ఆమె. వెంటనే క్షమాపణలు చెప్పాలి. జనంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు. ఏడ్చి